లిక్కర్ స్కామ్ నుంచి బహుశా జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. 2012-14 మధ్య సిబిఐ, ఈడీ పెట్టిన కేసుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ ఈడీ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పాత సిబిఐ, ఈడీ కేసుల్ని వేగవంతం చేయడంలో ఫెయిల్ అయ్యారు. దాంతోపాటు కొత్తగా ఈడీ చేత జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు పెట్టించలేకపోయారు. సో దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు తాలూకు వివరాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్తో పాటు ఇప్పటిదాకా సేకరించిన సమాచారాన్ని ఈడీకి అందించాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది గతంలో కూడా ప్రశ్నించారు, ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ కుంభకోణం జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈడీ వాళ్ళు ఎందుకు రంగంలోకి దిగడం లేదు? ఎందుకంటే అందరి కళ్ళ ముందు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్, చాలా కాలం పాటు దాని మీద దర్యాప్తు జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది. ఈ మధ్యనే తమిళనాడులో కూడా లిక్కర్ కుంభకోణాలకు సంబంధించి కొన్ని కేసులు పెట్టింది ఈడీ. అటువంటిది ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ ఎత్తున లిక్కర్ కుంభకోణం చేశాడు అనే ఆరోపణలు వస్తుంటే ఇటువైపు కూడా చూడలేదేంటి ఈడీ అని చెప్పి అన్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. జగన్ చేసిన లిక్కర్ స్కాము ఈడీ చేపట్టడానికి చాలా అనువైన కేసు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కాములో 3,000 కోట్ల రూపాయలకు పైగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్లాక్ మనీని సంపాదించారు అనే ఆరోపణలు. 3,200 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తంగా చూస్తే రాష్ట్ర ఖజానాకి 18,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది అన్నారు. అసలు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం అంటేనే ఈడీ లెన్స్లోకి రావడం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు కనుక 1 కోటి రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా వెంటనే ఐటీ వాళ్ళు, ఈడీ వాళ్ళు రంగంలోకి దిగుతారు. అటువంటిది మరి దాదాపు 1,00,000 కోట్లు అయినా కూడా ఈడీ పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా వచ్చినాయి గతంలో. ఇప్పుడు కూడా ఈడీ తనంతట తాను రాలేదు అనే విషయాన్ని గమనించాలి. చాలామంది మర్చిపోయి ఉంటారు, 2024 జూన్లో అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కుంభకోణం మీద ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు కూడా దాని గురించి. అప్పుడు ఏమన్నారంటే, మేము దీనిని ఈడీకి రెఫర్ చేస్తాము అని కూడా చెప్పారు. సో 2024 జూన్లో ఈడీకి రెఫర్ చేస్తామని చెప్తే 2025 మేలో అది సాకారమైంది. అంటే దాదాపు ఏడాది కాలం పట్టిందన్నమాట. దీనికి కారణం ఏమై ఉంటుందంటే, తమకు వచ్చినటువంటి ప్రతి రిఫరెన్స్ని ఈడీ టేకప్ చేయదు. అందులో ఏదైనా ప్రాథమిక సమాచారం ఉందా లేదా, ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయా లేదా, దీనికి సంబంధించి ఆ కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వ సిఐడి తగిన సమాచారాన్ని సేకరించిందా లేదా, దాని బేసిస్ మీద వీళ్ళు రంగంలోకి దిగుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ కేసులు పెట్టించాలని ట్రై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కాదు 2-3 సార్లు ఈడీకి రిఫర్ చేసింది. అమరావతిలో చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 100 కోట్ల చేతులు మారినాయి, అందులో చంద్రబాబు నాయుడికి సంబంధం ఉన్నది అని వాళ్ళు అఫీషియల్గా రిటర్న్గా ఈడీకి లేఖలు పంపించారు. అయినా ఈడీ టేకప్ చేయలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణల్లో ఎటువంటి పస కనిపించాల వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు. 9 నెలల కిందట ఈ లిక్కర్ కుంభకోణం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసింది. వాళ్ళు చాలా లోతుగా దర్యాప్తు చేశారు, చాలా అంశాలను వెలికి తీశారు. ఎవరెవరు పాత్రధారులో వాళ్ళ పేర్లను కూడా బయటకు తీశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంత సమాచారం ఉంది కాబట్టే ఈడీ ఏపీ పోలీసుల్ని ఈ సమాచారం అంతా ఇవ్వండి అని అడిగింది. ఈ మద్యం కేసు దర్యాప్తు ఈడీకి చాలా అనుకూలం అని చెప్పి ఎందుకన్నానంటే, ఇందులో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ప్రధానంగా పిఎంఎల్ఏ చట్టం కింద జరిగిన నేరాలని దర్యాప్తు చేస్తుంది. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇప్పుడు ఈ లిక్కర్ వ్యవహారంలో బోల్డంత మనీ లాండర్ అయింది. మనీ లాండర్ కావటం అంటే అక్రమంగా సంపాదించిన డబ్బుని రకరకాల రూపాల్లో దాచిపెట్టడం. ఇప్పటిదాకా ఉన్న ఆరోపణలు ఏంటంటే, లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుని కొంత బెంగళూరుకి తరలించారు, అక్కడేదో రియల్ ఎస్టేట్లో పెట్టారు, దుబాయ్కి తరలించారు, విదేశాలకు తరలించారు,
హవాలా రూట్ ద్వారా కొంత తరలించారు. ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీసీఐడి కానివ్వండి, లేకపోతే ఇందుకోసం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కానీ ఇంత వైడ్గా దర్యాప్తు చేయలేవు. అంటే మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ని అంత లోతుగా దర్యాప్తు చేసేటువంటి కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలకు ఉండదు. ఏదో ఆ రాష్ట్రం వరకు అయితే వాళ్ళు దర్యాప్తు చేయగలరు, కానీ రాష్ట్రం వెలుపల ఆ డబ్బు వెళ్ళిపోతే దాన్ని ట్రేస్ చేయటం, దాన్ని పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకు తగిన సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇదే సమయంలో ఇంకొక డెవలప్మెంట్ జరిగింది. అదేమిటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం ఆఫీస్లో పనిచేసిన కె ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ, ఈ ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. మిమ్మల్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది సిఐడికి అని కోర్టు కూడా చెప్పింది. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు లిక్కర్లో వచ్చినటువంటి ఈ డబ్బుని డైవర్ట్ చేయడంలో, వేరే చోట్లకు తరలించడంలో వీళ్ళ పాత్ర ఉంది అనేది సిఐడి ఆరోపణ. డబ్బుని ఎక్కడెక్కడికి పంపించాలి అనేది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నిర్ణయించారు. భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ, ఆయన చార్టెడ్ అకౌంట్ కాబట్టి ఆయనే ఈ డబ్బుని రకరకాల రూపాల్లో బయటికి తరలించాడు అనేది ఆరోపణ. సో ఇప్పుడు అన్నీ ఒక చోటకి చేరినాయి అన్నమాట. ఈడీ ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయడానికి అనువైన వాతావరణం ఇప్పుడుంది. సో జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ఈడీ కేసుని ఎదుర్కోబోయేటువంటి పరిస్థితి రావచ్చు ఇప్పుడు.